మీకు క్యూబ్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తా, చూడండి. ఈజీగా నేర్చుకోవచ్చు, కొన్ని స్టెప్స్లో నేర్చుకోవచ్చు. ఓకే, లెట్స్ గో చూద్దాం. సో గైస్, ఇది నా క్యూబ్. సో ఫస్ట్ దీన్ని షఫుల్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ అయితే మీరు ఒక కలర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ నేను ఒక కలర్ చేసి చూపెడతాను. ఆరెంజ్ అయితే నేను చేస్తా, మీరు చూడండి, ఆరెంజ్ చేస్తా. A few moments later. సో గైస్, చూసారు కదా, నేనైతే ఒక ఆరెంజ్ కలర్ సాల్వ్ చేశాను. ఇప్పుడు క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మన క్యూబ్ సాల్వ్ చేయడానికి ఈ కలర్స్ ఇలా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూసినట్టు బ్లూ ఉంది కదా, బ్లూ ఇలా బ్లూ మ్యాచ్ అయినట్టు, ఇక్కడ ఎల్లో మ్యాచ్ అయినట్టు, వైట్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ వైట్ లేదు, గ్రీన్ వైట్ ఉంది కాబట్టి వైట్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ గ్రీన్ వైట్ ఉంది, ఈ రెండు మ్యాచ్ చేయాలి. కాబట్టి దాన్ని మ్యాచ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇది ఇక్కడ ఇలా పట్టుకోండి, ఇలా పైకన్నా 2 times లెఫ్ట్ది రైట్ది రెండు పైకనండి. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కింద పార్ట్ని ఇలా సైడ్ కనండి, మళ్ళీ దీన్ని ఇలా అనండి. అన్నాక మీకు ఈ పార్ట్ ఈడొస్తుంది. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ చూడవచ్చు. గ్రీన్ కలర్ దగ్గర తీసుకోపోండి, గ్రీన్ కలర్ సెంటర్ పాయింట్ దగ్గర తీసుకోపోండి, ఆరెంజ్ కింద ఉన్నదాన్ని. నేను ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆరెంజ్ వస్తుంది. ఆరెంజ్ కింద గ్రీన్ ఉంది కాబట్టి నేను గ్రీన్ దగ్గర తీసుకోపోతున్నాను. గ్రీన్ దగ్గరికి తీసుకొచ్చాను, చూడండి, చూసారు కదా, గ్రీన్ దగ్గర తీసుకొచ్చాను. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాలి కాబట్టి ఏం చేయాలి, దీన్ని ఇలా సైడ్కి తీసుకోండి, దీనికి గ్రీన్కి ఇక్కడ తీసుకోండి, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఇట్లా పైకనండి, లెఫ్ట్ రైట్ పైకనండి. తర్వాత దీన్ని ఇలా చేయండి, తర్వాత మళ్ళీ బ్యాక్ ఇట్లా చేయండి. సో చూడొచ్చు గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనకుందేంటి, వైట్ మ్యాచ్ చేయాలి. సో దీన్ని మ్యాచ్ చేద్దాం. ఇప్పుడు ఆరెంజ్ ఇంకోటి ఎక్కడుందో వెతకాలి. ఇక్కడ ఆరెంజ్ లేదు కాబట్టి ఆరెంజ్ ఇంకోటి ఎక్కడుందో వెతకాలి. ఆరెంజ్ ఇక్కడ ఉంది, ఆరెంజ్ కింద వైట్ ఉంది కాబట్టి వైట్ దగ్గర తీసుకుపోవాలి. సో వైట్ ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టాలి కాబట్టి ఇలా అన్నాను. ఇలా సేమ్ అగైన్ లెఫ్ట్ పైకని, మళ్ళీ రైట్ పైకని, ఇది ఇలా అని ఇలా అనాలి. అయితే ఇవన్నీ కలిసిపోయాయి కదా, చూడొచ్చు. ఓకే, ఇవన్నీ అయితే కలిసిపోయాయి. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్స్, ఈ ఎడ్జెస్ని 3 edgesని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో కూడా చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, లాస్ట్ టైం అయితే మనము ముందు ఈ రెండు ఎట్లా చేయాలో నేర్చుకున్నాం. ఈ రెండు కూడా సాల్వ్ చేసేసినాం. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని సాల్వ్ చేయాలి, అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా గైస్? సో ఈ ఎడ్జెస్ని సాల్వ్ చేయాలి, ఈ ఎడ్జెస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఈ ఎడ్జెస్ సాల్వ్ చేయడానికి సేమ్ ఇప్పుడు మనం దీన్ని ఇలా పైకనే ఎలా తీసుకున్నామో అలానే దీన్ని తీసుకోవాలి. సో ఇక్కడిది రావాలి కాబట్టి ఇక్కడ ఎల్లో ఆల్రెడీ ఇట్లుంది కాబట్టి టీ షేప్లో రావాలి గైస్. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఇలా కిందికి అన్నాను, దీన్ని ఇలా తీసేసాను. తీసేసినాక ఇది ఇట్లా ఈడికి వచ్చింది కదా, దీని కింద కలర్ చూసుకోవాలి గైస్. వైట్ ఉంది, వైట్ దగ్గర తీసుకుపోవాలి. వైట్ ఇక్కడ ఉంది, ఇది ఆరెంజ్ ఆరెంజ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ఇది ఇక్కడికి వస్తుంది, ఆరెంజ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇలా తీసుకొని ఇది ఇక్కడ వెళ్తుంది. ఒకవేళ ఆరెంజ్ ఇక్కడ ఉండకుండా బ్లూ ఇక్కడ ఉండి ఆరెంజ్ ఇక్కడ ఉంటే మనం ఇలా తీసుకొని ఇలా చేయొచ్చు. కానీ బ్లూ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఇట్లా ఉండాలి, ఇట్లా గైస్, ఇట్లా ఉండాలి. సో ఇలా పెట్టుకున్నాక దీన్ని కిందికనండి, తర్వాత దీన్ని ఇలా అనండి. చూడండి, బ్లూ ఆరెంజ్ మ్యాచ్ అయింది కదా. తర్వాత ఆరెంజ్ మ్యాచ్ అయినాక దీన్ని ఇట్లా నార్మల్గా అనేస్తే ఇట్లా వైట్ కొంచెం మ్యాచ్ అయింది. తర్వాత మళ్ళీ ఇంకో ఆరెంజ్ చూసుకోవాలి, ఆరెంజ్ ఇంకోటి వైట్ ఉంది. నేను చెప్పాను కదా ఆపోజిట్ సైడ్లో చూసుకోవాలని, ఇలా ఆపోజిట్ సైడ్. ఇప్పుడు మళ్ళీ వైట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ దీన్ని కిందికని ఇలా అన్నాను. చూడండి వచ్చింది కదా, ఇట్లా టీ. ఇక్కడ వైట్ అయితే టీ ఫామ్ అయింది కదా, ఈడ దాకానే ఫామ్ అవ్వాలి, ఈడ దాకా సెంటర్ దాకా ఫామ్ అవ్వాలి. టీ సెంటర్ దాకా ఫామ్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ వేరేది ఇంకా ఆరెంజ్. చూడండి ఎల్లో కిందికి వచ్చింది, ఎల్లో దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎల్లో దగ్గర తీసుకోపోదాం.
సో గైస్ ఎల్లో దగ్గర తీసుకొచ్చాను. మీకేం మీకు ఆపోజిట్ సైడ్ అని చెప్పాను కదా, ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. సో ఇలా అన్నాను కదా, ఇలా చూడండి గైస్. ఇప్పుడు ప్రతి సైడ్ అయిపోయింది. వైట్ అయింది, గ్రీన్, ఎల్లో, బ్లూ అన్ని సైడ్స్ అయిపోయింది కదా గైస్. నెక్స్ట్ మనము ఈ సెకండ్ లేయర్ని, ఫస్ట్ లేయర్ అనేది అయిపోయింది. ఫస్ట్ లేయర్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ని ఫామ్ చేయాలి. సెకండ్ లేయర్, ఈ లేయర్ని ఫామ్ చేయాలి. ఈ లేయర్ ఫామ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాతో చేయొచ్చు. సో గైస్ ఇప్పుడైతే మనం సెకండ్ లేయర్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇప్పుడు దాకా మనం ఫస్ట్ లేయర్ని సాల్వ్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, చూద్దాం సెకండ్ లేయర్ ఎట్లా సాల్వ్ చేయాలి. ఓకే, ఏం లేదు గైస్, మీకు ఇక్కడ ఒక ఫార్ములా కనబడుతుంది, ఆ ఫార్ములా యూజ్ చేసి మీరు చేయొచ్చు. వెరీ సింపుల్. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఈ ఫార్ములా వాడి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బ్లూ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ ఉంది కదా, పైన కూడా బ్లూ వచ్చేటట్టు చూసుకోవాలి. పైన బ్లూ వచ్చేటట్టు చూడాలి. బ్లూ అయితే లేదు, మనం ఇంకో కలర్ తీసుకుందాం. వైట్ ఇక్కడ ఉందేమో చూడాలి. వైట్ ఉంది గైస్, వైట్ ఉంది కాబట్టి వైట్ ఉన్నప్పుడు ఒకవేళ ఇక్కడ గ్రీన్ ఉందనుకోండి, గ్రీన్ నేను ఇలా తీసుకున్నాను చూడండి. గ్రీన్ తీసుకున్నప్పుడు ఇక్కడ పైన రెడ్, అంటే ఇక్కడ రెడ్ ఉంది అట్లా, అంటే ఇక్కడ ఈ రెండు రెడ్ ఉన్నాయి కాబట్టి ఇది కౌంట్ రాదు. ఒకవేళ ఈ రెండు ఇట్లా ట్విస్ట్ అయి ఉండి గ్రీన్ ఇక్కడ ఉండి రెడ్ ఇక్కడ ఉన్నా కూడా కౌంట్ రాదు. అలా తీసుకోవద్దు. ఓకే, ఫస్ట్ అయితే మీకు ఎలా చేయాలో చూపెడతాను చూడండి. వైట్ కదా, వైట్ మ్యాచ్ అయింది కదా, తర్వాత పైన చూసుకోండి బ్లూ ఉంది, రెడ్ లేదు, ఇక్కడ కూడా రెడ్ లేదు. ఓకే, ఇది తీసుకోవచ్చు అని అర్థం. బ్లూ ఉంది, ఫస్ట్ బ్లూ చూసుకోండి. బ్లూ లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మీరు బ్లూనేమో రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకున్నారా? రైట్ సైడ్ తీసుకున్నాక మీకు పైన కనిపిస్తున్న ఫార్ములా అప్లై చేయండి. రైట్ సైడ్ తీసుకున్నారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్లో చేయాలి. అప్, రైట్, డౌన్, లెఫ్ట్, ఈ ఫార్ములాని యూజ్ చేయండి. తర్వాత ఆరెంజ్ ఇక్కడ వచ్చింది కదా, తర్వాత మీ రైట్ హ్యాండ్లోకి తీసుకోండి. అదే ఫార్ములాని పైన కనిపించే ఫార్ములాని వాడండి. అప్, లెఫ్ట్, డౌన్, రైట్. సో ఇలా వాడాక చూడండి బ్లూ కాయిన్ అనేది వచ్చేసింది. ఇక్కడ నుంచి పైనుండే రెడ్ కాయిన్ని మనం ఇక్కడ పైనుండే బ్లూ కాయిన్ని మనము ఇక్కడ తీసుకున్నాం. సో ఇలాగా మీరు చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు గ్రీన్ ఉంది గైస్, గ్రీన్ దగ్గర తీసుకున్నాను, పైన ఎల్లో ఉంది. ఎల్లో ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం చూడండి. తర్వాత మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రైట్ హ్యాండ్, అదే ఒకవేళ రైట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇది ఎల్లో పైన ఉంది, అట్లనే ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ తీసుకున్నాక రైట్ హ్యాండ్ది వాడాలి. అప్, లెఫ్ట్, డౌన్, రైట్. తర్వాత మళ్ళీ ఆరెంజ్ ఇక్కడికి వచ్చాక లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకోవాలి. అప్, రైట్, డౌన్, లెఫ్ట్. సో ఇలా చేశాక చూడండి ఇక్కడ ఎల్లో దగ్గరికి వచ్చేసింది చూడండి. ఎల్లో, గ్రీన్ రెండు మ్యాచ్ అయిపోయా. ఇలాగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోవాలి. చూడండి నేను మీ ముందే చేస్తాను. చూడండి మళ్ళీ గ్రీన్ మ్యాచ్ అయింది. వైట్ ఇక్కడ ఉంది గైస్, వైట్ ఇక్కడ ఉంది కాబట్టి ఏం చేయాలంటే సేమ్ ఇలాగే మళ్ళీ ఇటు సైడ్ అనుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి రైట్ హ్యాండ్లోకి తీసుకొని మళ్ళీ అనండి గైస్. ఈ మీకు కనిపించే ఫార్ములాను వాడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇలా ఫామ్ అయిపోయి ఇంకొకటి ఉంది కదా. సో గైస్ ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఇంకోటి చూడొచ్చు గైస్. ఎల్లో మ్యాచ్ అయిపోయింది. బ్లూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఈ బ్లూ ఎల్లోని ఇక్కడ తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? బ్లూ ఇక్కడ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ హ్యాండ్ ఫార్ములా వాడాలి. అప్, లెఫ్ట్, డౌన్, రైట్. మళ్ళీ బ్లూ ఆరెంజ్ ఇక్కడ వచ్చేసాక ఇలా తీసుకోండి. అప్, రైట్, డౌన్, లెఫ్ట్. ఇలా తీసుకున్నాక చూడండి మీ సెకండ్ లేయర్ అనేది ఫామ్ అయిపోయింది. చూడొచ్చు గైస్, సెకండ్ లేయర్ అనేది ఫామ్ అయిపోయింది. సెకండ్ లేయర్ ఫామ్ అయిపోయాక పైన ఒక ప్లస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఈ రెడ్తో మనం ఒక ప్లస్ చేయాలి. ఆ ప్లస్ ఎలా చేయాలో మీకు చూపెడతాను.
సెకండ్ లేయర్ అంటే చేసేటప్పుడు సెకండ్ లేయర్ని చేసేటప్పుడు నేను చెప్పాను కదా ఇలా పైన రెడ్ అవి రావద్దని, అంటే ఇక్కడ రెడ్ రావద్దు, ఇక్కడ రెడ్ రావద్దని. సో నాకైతే ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు నేను బ్లూ దగ్గర తీసుకోపోయాను అనుకోండి, బ్లూ దగ్గర పైన రెడ్ ఉంది, వైట్ చూడండి, వైట్ దగ్గర చూస్తే రెడ్ ఉంది, మళ్ళీ గ్రీన్ చూసినా రెడ్ ఉంది, ఎల్లో చూసినా రెడ్ ఉంది, 4 రెడ్ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇది అనుకోండి గైస్, కరెక్ట్ ఉండాల్సినది ఇక్కడ ఉంది, బ్లూ ఎల్లో, ఇది ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది, యాక్చువల్గా ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, పైన రెడ్ ఉందా, రెడ్ని మనము ఎల్లో అనుకోవాలి, ఎల్లో అనుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఎల్లో ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి, అంటే రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ త్రో చేయండి. లెఫ్ట్ సైడ్ త్రో చేసి అప్, లెఫ్ట్, డౌన్, రైట్. మళ్ళీ బ్లూ ఇక్కడ వచ్చాక లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకోండి, అప్, రైట్, డౌన్, లెఫ్ట్లోకి తీసుకోండి. తీసుకున్నాక చూడొచ్చు మీరు, మనం అనుకున్న కాయిన్ వచ్చేసింది చూడండి, చూడొచ్చు. బ్లూ ఎల్లో కాయిన్ ఇక్కడ ఉండాల్సింది వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు మీరు. ఈ ఎల్లో ఇక్కడ ఉంది కాబట్టి ఇటు సైడ్ త్రో చేయండి. ఓకే, ఇది ఇక్కడ వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకున్నారా, లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకున్నప్పుడు అప్, రైట్, డౌన్, లెఫ్ట్. మళ్ళీ ఆరెంజ్ ఇక్కడ వచ్చిన తర్వాత రైట్ హ్యాండ్లోకి తీసుకోండి, అప్, లెఫ్ట్, డౌన్, రైట్. ఓకే, ఇలా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, సో నేనైతే సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం. సో గైస్ మీరు చూడొచ్చు మొత్తం లేయర్ అనేది సాల్వ్ అయిపోయింది. ఇలా చేయాలి. ఇలా ఎప్పుడన్నా ఇలా రెడ్ కూడా రావచ్చు ప్రతి సైడ్, అలాంటప్పుడు ఇలా వాడండి. ఒకవేళ మీకు రాకపోతే ముందు చెప్పినట్టే అలా చేసేయండి. ఓకే గైస్, మళ్ళీ ఇప్పుడు మనము ప్లస్ అవి ఎట్లా చేయాలో చూసుకుందాం. సో గైస్ మనమైతే 2 లేయర్స్ ఫామ్ చేసేసాం చూడండి. 2 లేయర్స్ అనేవి అయిపోయినాయి కదా. ఇప్పుడు నేనేమన్నాను, ఇక్కడ ప్లస్ ఫామ్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ ప్లస్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీకు ఇలా ఈ ఆర్ టైప్, అంటే స్మాల్ ఆర్ టైప్ వచ్చిందనుకోండి, మీరు క్యూబ్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ ఫేస్ ఉంటుందా, దీనికి ఇట్లా ఫ్రంట్ ఫేస్ని ఇట్లా అంటే క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. తర్వాత సేమ్ ఇప్పుడు దాకా వాడిన రైట్ హ్యాండ్ ఫార్ములా ఉంది కదా, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, ఈ ఫార్ములాని వాడాక ఇలా అయిన తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ చేయండి. ఇలా చేశాక మీరు పైన చూసుకుంటే ఒక లైన్ వచ్చింది. ఒక లైన్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ అదే ఫార్ములా వాడాలి. కానీ మీరు ఈ లైన్ ఉన్నప్పుడు ఇలానే వాడొద్దు. మళ్ళీ ఈ లైన్ ఉన్నప్పుడు ఈ లైన్ ఇట్లా పెట్టుకొని వాడాలి. ఇట్లా వాడేటప్పుడు సేమ్ అదే ఫార్ములా, మళ్ళీ ఇలా అని మళ్ళీ అదే ఫార్ములా, అది వాడాక మళ్ళీ ఇలానే చేయాలి. మళ్ళీ ఇలా చేశాక చూడండి ప్లస్ అనేది ఫామ్ అయింది. ప్లస్ అనేది ఫామ్ అయింది కదా. ఈ ప్లస్ అనేది ఫామ్ అయినాక ఇక్కడ అంటే ఇక్కడ వైట్ ఉంది కదా గైస్, వైట్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ వైట్ అనేది మ్యాచ్ అయింది. ఇక్కడ వైట్ ఎట్లా మ్యాచ్ అయిందో ఇక్కడ బ్లూ, ఇక్కడ ఎల్లో, ఇక్కడ గ్రీన్ అన్నీ మ్యాచ్ అయిపోయాయి. అన్నీ మ్యాచ్ ఒక్కొక్కసారి మీరు సాల్వ్ చేసేటప్పుడు అన్నీ మ్యాచ్ అవ్వవు. అది అంటే అవన్నీ మ్యాచ్ అవ్వకపోతే ఎలా చేయాలో మీకు చూపెడతాను చూడండి. సో గైస్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టుగా ప్లస్ ఫామ్ చేసుకున్నాం కదా. ప్లస్ ఫామ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ బ్లూ, ఇక్కడ ఎల్లోకి ఎల్లో, నేను మీకు ముందు క్యూబ్లో చూపెట్టాను చూడండి. అలా అన్నీ ఇక్కడ బ్లూ ఎలా వచ్చిందో అట్లా ప్రతి దానికి ఎల్లోకి ఎల్లో, గ్రీన్కి గ్రీన్,
వైట్కి వైట్ అలా రావడానికి ఫార్ములా వాడాలి. అప్పుడప్పుడు డైరెక్ట్గా మనము క్యూబ్ సాల్వ్ చేసేటప్పుడు డైరెక్ట్గా అలా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అందుకే మీకు చెప్తున్నాను, ఒకవేళ ఇలా వస్తే ఏం చేయాలనేది. ఓకే, ఇలా వస్తే ఏం చేయాలనేది చూద్దాం. సో గైస్, దీనికైతే ఒక ఫార్ములా ఉంటుంది, మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంటుంది. ఈ ఫార్ములాని వాడండి. ఈ ఫార్ములా ఏం లేదు గైస్, జస్ట్ ఇప్పుడు మీ గ్రీన్ చూడండి. గ్రీన్ చూసినప్పుడు గ్రీన్ ఇక్కడ మ్యాచ్ అయింది, మళ్ళీ గ్రీన్తో పాటు ఇంకేమైనా మ్యాచ్ అయిందా చూసుకోవాలి. మ్యాచ్ అవ్వలేదు. ఎల్లో మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి గైస్. ఈ రెండు ఇక్కడ సైడ్ అంటే రైట్ అంటే సైడ్ వచ్చింది కాబట్టి మీరేం చేయాలంటే దీన్ని ఇలా తీసుకోవాలి. గ్రీన్ ఒక కలర్ని రైట్ హ్యాండ్లో పెట్టుకోవాలి, ఇంకో కలర్ని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మీరు ఒక స్క్రీన్ పైన కనబడుతున్న ఫార్ములా వాడాలి. ఈ ఫార్ములాలో ఏంటంటే అప్, లెఫ్ట్, డౌన్, లెఫ్ట్, అప్, లెఫ్ట్, డౌన్. సో ఇలా అయితే మీరు చేయాలి గైస్. సో గైస్ చూసారు కదా, ఇలా అయితే అన్నీ కలిసిపోయాయి చూడండి. వైట్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇవి కలిసిపోయాక మనం ఇది ఫామ్ చేయాలంటే ఇంకో ఫార్ములా ఉంటుంది, ఇంకో ఫార్ములాతో చేయాలి. అంతే, క్యూబ్ సాల్వ్ అయిపోయినట్టే. ఈజీ ఫార్ములా, అది కూడా చిన్న ఫార్ములా అయిపోతుంది ఈజీగా. జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, మళ్ళీ ఈ మొత్తం క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో, ఈ పైన లేయర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో గైస్, ఒకవేళ మీరు ఇలా మ్యాచ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే బ్లూ, ఇక్కడ వైట్, ఇవన్నీ మ్యాచ్ అయిపోయాయి. కానీ సపోజ్ మీకు చెప్తున్నాను, రెండు సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకటి మీకు చెప్పినట్టు ఇక్కడొకటి ఇలా వచ్చినప్పుడు మీరు ఒకటి రైట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో పెట్టుకోవాలి, ఇంకోటి బ్యాక్ పెట్టుకోవాలని చెప్పాను కదా. అలా రానప్పుడు ఒకటి వెనకాల వైట్, ఇక్కడ ఎల్లో, ఈ రెండు రాలేదనుకోండి. ఇలా వచ్చినప్పుడు నేను చెప్పిన ఫార్ములానే వాడండి. వాడిన తర్వాత ఏదో ఒక రెండు కలర్స్ ఇలా వస్తాయి, రెండు సైడ్ ఉంటాయి. అప్పుడు ఇలా నేను చెప్పినట్టే రైట్ బ్యాక్ పెట్టుకొని అదే ఫార్ములా వాడండి. సో గైస్, నేను మీకు చెప్పాను కదా, ఒకటి ముందు ఒకటి వెనకాల వస్తే ఎలా చేయాలో, సేమ్ అదే ఫార్ములా. పైకి దీన్ని లెఫ్ట్ సైడ్ అనండి, మళ్ళీ దీన్ని కిందికని, దీన్ని మళ్ళీ లెఫ్ట్ అని, దీన్ని పైకి అనండి, 2 times లెఫ్ట్ సైడ్ అని, మళ్ళీ దీన్ని ఫైనల్గా కిందికనేయండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను చెప్పాను కదా, ఈ రెండు సైడ్ వస్తాయని. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఒకదాన్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి, ఇంకోటి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ఫార్ములా, పైకి అనండి, ఇది లెఫ్ట్ సైడ్ పుష్ చేయండి, మళ్ళీ కిందికి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ పుష్ చేయండి, మళ్ళీ దీన్ని పైకని 2 times ఇటు సైడ్ పుష్ చేసి మళ్ళీ కిందికి అనండి గైస్. తర్వాత గ్రీన్ మ్యాచ్ చేసాను చూడండి, తర్వాత అన్నీ మ్యాచ్ అయిపోయాయి. ఇలా చేయాల్సి ఉంటుంది గైస్. సో గైస్, నేనైతే మీకు ఈ వీడియోలో ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, మళ్ళీ ఇక్కడ ప్లస్, మళ్ళీ ఎలా మ్యాచ్ చేసుకోవాలో మీకు చూపెట్టేశాను. సో ఇప్పుడు మనము ఈ పైన ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఇవి చేయాలంటే కూడా ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక ఫార్ములా కనిపిస్తుంటుంది, ఆ ఫార్ములాని ఫాలో అవ్వండి. ఏం లేదు, ఫస్ట్ మీరు కలర్స్ చెక్ చేసుకోండి. కలర్స్ చూసుకుంటే చూడండి, బ్లూ, ఎల్లో ఈ రెండు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎల్లో, గ్రీన్ ఈ రెండు ఇక్కడ లేవు, చూసుకోండి గైస్, లేవు. తర్వాత గ్రీన్ వైట్ ఇక్కడ లేవు, చూడండి గైస్. మళ్ళీ వైట్ బ్లూ ఇక్కడ లేవు. సో మనకున్నది ఏంటి, ఒక్కటే గైస్. మనకి ఎప్పుడు సాల్వ్ చేసినా ఒకటే వస్తుంది, లేకపోతే ఒక్కటి కూడా రాదు. మీరు ఒక్కటి కూడా రానప్పుడు ఏం చేయాలంటే కామన్గా పట్టుకొని ఇదే ఫార్ములా వాడాలి. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి వస్తే లెఫ్ట్ సైడ్ పట్టుకోవాలి, రాకపోతే ఒక్కటి కూడా కామన్గా వాడాలి. మీకు ఎప్పుడు ఒకటే వస్తుంది, 2, 3 అట్లేం రావు, ఒకటే వస్తుంది. వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో పట్టుకొని ఏంటంటే రైట్ పైకి చేయండి, దీన్ని ఇటు పుష్ చేయండి, మళ్ళీ లెఫ్ట్ని పైకి చేయండి, మళ్ళీ దీన్ని ఇలా పుష్ చేయండి, తర్వాత మళ్ళీ రైట్ని కిందికి అనండి, తర్వాత లెఫ్ట్ని అంటే పైనది ఇలా అనండి. ఇలా అన్న తర్వాత మళ్ళీ మీకు ఈడ లెఫ్ట్ ఉంటుంది కదా, దీన్ని కిందికి అనండి. కిందికి అన్నప్పుడు చూడండి, మీకు
మళ్ళీ ఇది మ్యాచ్ చేసుకోండి. మ్యాచ్ చేసుకున్నప్పుడు ఎల్లో ఇవన్నీ మ్యాచ్ అయిపోయా తర్వాత కలర్స్ చూసుకోండి. కలర్స్ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒకటి సాల్వ్ అయిపోయింది. యాక్చువల్గా సాల్వ్ అవ్వదు, ఒక్కొక్కసారి సాల్వ్ అవ్వదు, ఒక్కొక్కసారి సాల్వ్ అవుతుంది. మీకు చూపెడతాను మొత్తం. ఇక్కడ సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని కలర్స్ వచ్చేసాయి గైస్. చూడండి, ఇది బ్లూ ఎల్లో వచ్చేసింది, మళ్ళీ వైట్ బ్లూ వచ్చేసింది, మళ్ళీ గ్రీన్ వైట్ వచ్చేసింది. ఒకవేళ మీకు చేసినప్పుడు రాలేదనుకో ఇంకోసారి చేయండి. 2-3 ట్రైస్లో వచ్చేస్తుంది, పక్కా వచ్చేస్తుంది. 2-3 ట్రైస్లో. నాకైతే ఫస్ట్ ట్రైలో వచ్చేసింది. 2-3 ట్రైస్లో మాత్రం పక్కా వచ్చేస్తుంది. దానికంటే ఎక్కువ అస్సలు అవ్వదు. మ్యాక్స్ 2 ట్రైస్లో వచ్చేస్తుంది. ఓకే, ఇలా అయిన తర్వాత ఇప్పుడు నా కన్ను వచ్చేసాయి కదా, ఇలా పైకి పట్టుకోండి. ఆరెంజ్ సైడ్ ఇది కింద పట్టుకోండి. పైకి పట్టుకున్న తర్వాత ఫస్ట్ సాల్వ్ అవ్వని సైడ్ తీసుకోండి. తీసుకున్నాక మనం ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఫార్ములా వాడాం కదా, అదే ఫార్ములా వాడాలి. ఇక్కడ ఫస్ట్ సాల్వ్ అవ్వనేది కింద పెట్టుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఫార్ములా వాడండి. పైకి అప్, లెఫ్ట్, డౌన్, రైట్ అలా వాడుతూనే ఉండండి. ఇక్కడ మీకు సాల్వ్ అయ్యేంత వరకు వాడుతూ ఉండండి. చూడండి, ఇంకా సాల్వ్ అవ్వలేదు. సో గైస్ చూడండి, 2 సైడ్స్ సాల్వ్ అయిపోయింది. చూడండి, మళ్ళీ ఇలా అన్నా గైస్. తర్వాత మళ్ళీ ఇంకో అన్నీ అలా చేసుకుంటూ వెళ్ళాలి గైస్. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చూడండి గైస్, 3 అయిపోయింది. మళ్ళీ ఇది ఇలా తీసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా చేయండి గైస్. సో గైస్ ఇలా వస్తుంది. ఇలా చేసేసాక దీన్ని ఇలా చేయండి. అయిపోయింది గైస్. ఇదే మన ఈరోజు క్యూబ్ వీడియో. ఈజీగా ఉంటుంది. మీరు ఈ ఫార్ములాస్ని మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏం లేదు, ఈజీగా క్యూబ్ సాల్వ్ చేయొచ్చు. ఈ ఫార్ములాస్ని నోట్ చేసుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్, మా హార్డ్ వర్క్ కోసం ప్లీజ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.